నెల ఎట్లున్నారు మంచిగా నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటా. మంచిగా ఉండాలి కూడా, మంచిది. ఇప్పటికైతే నేను ర్యాపిడోలో 2 ఆర్డర్లు చేశాను. ఆ, 2 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకటి 91 రూపీస్, ఇంకొకటి 161 రూపీస్, మొత్తం 250 రూపీస్ అయింది. ఒకటేమో నిజాంపేట నిజాంపేట ఎక్స్ రోడ్ అనుకోండి, ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ కుకట్పల్లి బస్ స్టాప్ వరకు, అక్కడ నుంచి మళ్ళీ అదే ఎంజే కాలనీ నుంచి బంజారాస్ రోడ్ నెంబర్ 12కి వచ్చేసింది. ప్రజెంట్ ఇక్కడ 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 దాకా 161 వచ్చింది. 11 కిలోమీటర్లకు 161 వచ్చింది. అంటే ఇంటి నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది. అదేంటంటే మనకు 11 చూపిస్తుంది, కానీ 11 చిల్లర ఆటో కానీ తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పటికైతే 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయింది. మరి ఈరోజు ఎంత అయితే మొత్తం చూపిస్తాను లాస్ట్లో కదా, చూద్దాం. మరి నమ్మయాత్ర అప్లికేషన్ గురించి కూడా కొద్దిగా చెప్పే వాళ్ళు చెప్పొచ్చు. నేను ఇప్పటికీ చాలా మందికి చెప్పాను అసలు. నాకు ఇంతకు ముందు కూడా ఆర్డర్ వచ్చింది నమ్మయాత్రలో. కాకపోతే నేను ఆర్డర్లో ఉన్నా కాబట్టి ఆర్డర్ తీసుకోలేకపోయాను. ఎందుకని మళ్ళీ తీసుకొని చేయడం ఉంది, కానీ తీసుకోలేదు. నాకు ఇంతకుముందు నమ్మయాత్రలో వచ్చింది ఆర్డర్. కాకపోతే అమౌంట్ బాగా ఇస్తుంది, వీటిల కంటే కూడా బాగా ఇస్తుంది. అది కాకపోతే నేను ఏమవుతుందంటే, నేను ఎప్పుడు ఆర్డర్లు ఉన్నప్పుడు వస్తున్నాయి, అప్పటిదాకా రావట్లేదు. ఇప్పుడు ఒక కస్టమర్కి చెప్తున్నా, ఇట్లా చేసుకోవచ్చు కదా మేడం అంటే, ఆ మేడం ఏమంటుందంటే, చేసుకోవచ్చు బాబు, అంతకుముందు ఇట్లా చెప్తూ చేసుకున్నాం, దాంట్లో కూడా సరిగా రావట్లేదు. ఇప్పుడు ఏదే కానీ మనకు ఆర్డర్ రావట్లేదు అని అనుకో, కస్టమర్లు ఇట్లనే అనుకుంటారు అనమాట. ఏమో అంతకుముందు చెప్పి కానీ అలా చెప్తే రావట్లేదు, అలా చేసుకుంటే రావట్లేదు అంటారు. ఓకేనా? చేసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కంపల్సరీ ఆన్లైన్లో ఉన్నట్టు వస్తాయి, అండ్ మంచిగా వస్తాయి. మంచిగా వస్తాయి కాబట్టి చూసుకోండి. ఫోటోలు వచ్చింది, ఆడిపోయినాక అన్న పెద్ద ఆటో కావాలని ప్రతి ఒక్కరు కావాల్సిందే, డైలాగ్ ఒకటి ఒకటి, మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్. కాదు, ఆడంత మంచిగా బొమ్మలు చూపిస్తుంది. ఏందో అన్నా లేదన్నా, పెద్ద టేబుల్ ఉన్నాయి దారిపోదు అన్నమాట. కాదు, అమౌంట్ తక్కువ ఉన్నంత మాత్రాన పెద్ద ఆటోలు వస్తాయి మీకు, నాకు అర్థం కాదు. అమౌంట్ తక్కువ అయితే పెద్ద ఆటోలు వస్తాయి. చిన్నది చూస్తుంది, అమౌంట్ తక్కువ ఉంది అంటే కంపల్సరీ ఏదన్నా ఒకటి ఉంటుంది. చిన్న ఆటోనే ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది. పెద్ద ఆటోకు తక్కువ ఎవరు ఇయ్యరు. ఇది ఓలా ఊబర్ కాదు. ఓలా ఊబర్ ర్యాపిడో అయితే అవి అయితే తక్కువ ఇస్తాయి. నిన్న మాత్రం రాదన్న. చూసుకుని ఎవరైనా చూస్తున్నట్టు చేద్దామంటే తక్కువ అమౌంట్ వచ్చిందంటే చిన్న ఆటో వస్తుంది. ఈ పోటర్ వీళ్ళు పోటర్ అంటారు, పోటర్లో సామాన్లు వేసుకుంటారు. చూద్దాం మళ్ళీ ఎక్కడికి వస్తుందో ఇటు వస్తుందో. సాటర్డే కదా, పొద్దున్న నుంచి ఆన్ చేసిన, పొద్దున ఒకటి రెండు వచ్చినాయి, కానీ అవి ట్యాప్ చూసినా కానీ అవి రాలేకపోయినాయి. మిస్ యాక్సెప్ట్ కాలేదు, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. చూడాలి మరి ఎటవుతుంది. కొద్దిగా కష్టం ఉంటుంది, ఎవరైనా చూసి చేసేటప్పుడు దాంట్లో బొమ్మలు చూపిస్తాయి. మంచిగా నార్మల్ ఆటోలో చూపిస్తాయి, ప్యాసింజర్ ఆటోలాగానే చూపిస్తాయి. ట్రాలీ కావాలంటే ఇంకా ట్రాలీ ఇట్లా మంచిగా పెండింగ్ ఉంటుంది. ఏందో ఏమో పైసలు తక్కువ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ చేయడం, ఇంటి దాకా వెనుక క్యాన్సిల్ చేయడం పొరపాటు అవుతుంది. ఇంకా నెక్స్ట్ డేట్ వస్తుంది. ఇప్పటిదాకా ఇలా ర్యాపిడోలో కూడా ఆర్డర్ అవుతుంది, అది క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పటిదాకా 16 ఉండేసుకోవాలి, ఇప్పుడు మళ్ళీ 15 పడుతుంది. అట్లా ఇంకా అది వెళ్ళాక ఇది మంచిగా వస్తే అది అవసరం లేదు. బెస్ట్, ఎందుకంటే కస్టమర్లో తల్లి ఉండదు, అవన్నీ ఉండదు. మంచిగా వెళ్ళి మన పెట్టుకున్నాం, అందులో వచ్చిందనుకో, వీళ్ళు రాకుండా అందులో వచ్చింది, అది వేసుకొని పోతాం. అందులో మంచిగా పైసలు వస్తాయి. దీని తక్కువ ఎల్లుట 30 నుంచి ఇలా 60 వస్తే 10 కిలోమీటర్లకు 30 సాటర్డే కదా, చెప్తారా.
నేనైతే మంచిగా వచ్చాను. చూడండి, ఏమి ర్యాపిడో బుక్ చేసేది కష్టం. ర్యాపిడో బుక్ చేసి ఇలా సామాను పంపిస్తాం. ఉంటుంది ర్యాపిడోలోనే మళ్ళీ పార్సల్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నార్మల్ కస్టమర్ ఏదైతే ఉంటుందో దాంట్లో సెలెక్ట్ చేస్తాం. మొన్న ఒక అన్న కలిసినప్పుడు అన్న ఎలా అంటే ర్యాపిడోలో అన్న మరి ఎంత లేదన్న ర్యాపిడో పార్సల్ అయ్యేది సేమ్ పోర్టల్ లాగానే అని చెప్పింది. అలా బుక్ చేయొచ్చు కదా, అలా బుక్ చేయరు. ఇలా బుక్ చేస్తారు నార్మల్ దాంట్లో తీసుకెళ్ళిపోన్నా అంటారు. నేనైతే 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగిన, మరి అక్కడ వెనక కస్టమర్ ఏమంటాడు ఏది ఇస్తుంది తిద్దాం. ఇంతకుముందు ఒక కూడా ఆర్డర్ అయింది, అది కూడా రాత్రి అది ఫోటోలో కొట్టేసిన ఎంత 152 రూపీస్ ఫోటోలో కంప్లీట్ అయిపోయింది. ఒకటి ఆర్డర్ ఇస్తాను. ఎందుకో ఈరోజు ఎక్కువ వస్తలేవు ఫోటోలో, అందుకని అలా తీసుకోలేవు. వచ్చినా అన్ని కోటి లాల్ తర్వాత గట్ట వస్తుంది. అటు పోవాలంటే అంత చిన్న గల్లీలల్లా ఈ పెద్ద యాస్ట్ వస్తుంది. అందుకే అటు పోబుద్ది కాదు. గచ్చిబళ్ళు ఎటైనా పోతాం, కానీ ఈరోజు ఏంటంటే అటు పోతాం, అటు బంద్ ఉంటాయి ఈరోజు అన్ని. అటు నుంచి ఇటు సర్వీస్ ఏం రావు మళ్ళా అని చెప్పేసి ఇక అటు వెళ్ళలే. అందుకనే బంద్ పెట్టి ఇక ర్యాపిడోనే పడుతుంది. ఎప్పుడైతే ఇది కూడా ఎంత 140 చేంజ్ వచ్చింది, 150 అనుకోండి. ఇక చూద్దాం మరి అడిగిపోయినాక ఎంత వస్తుంది, ఆయన ఎంత ఇస్తాను ఏందన్నది అయితే చెప్తా. ఇంచుమించు 9 కిలోమీటర్లు వస్తుంది. 9 కిలోమీటర్లు. ఈరోజు ఎంత అవుతుంది? ఈరోజు అయితే ఇన్సెంటివ్ అచీవ్ అయ్యేటట్టు లేవు. చూడాలి అటు పోయినాక చేస్తే కాస్త అంత అన్నం తినేసి ఆన్ చేసి చూడాలి. ఓన్లీ అదే చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి అయింది. ఇంకొక 4 కొట్టేసుకున్నాం చిన్నగా. అంటే మనకి ఇన్సెట్ వచ్చేస్తుంది 300. ఇలా ఎన్ని కొట్టినా కానీ ఇయర్ రీల్స్ వచ్చేదే తక్కువ అమౌంట్. తక్కువ అమౌంట్లో ఏం కొడతాం చెప్పండి. అదే అలా వాళ్ళ ఆటోలకైతే, ఎలక్ట్రిక్ ఆటోలకైతే బాగా వస్తుందంట. అడిగి చూడండి ఎవరన్నా, నేనైతే అడిగిన అయినా వస్తుందన్న మాకు గుర్తుంది. నుంచి మళ్ళా ఇక్కడ పటాన్చెరుకు వచ్చిన అనమాట. ఇంచుమించు 16 కిలోమీటర్ల వచ్చింది. 306 రూపాయలు ఏమి వచ్చింది. ఏంటంటే మన బస్సు కానీ లేకపోతే లారీ కానీ వాటర్ పోస్తారు కదా కూల్ అవ్వడానికి, రెగ్యులేటర్ ఏమంటారు దాన్ని, నాకు అంత ఐడియా లేదు. దాన్ని తీసుకొని వచ్చినాను అనమాట. 16 కిలోమీటర్లు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇంచుమించు 10 నిమిషాలు అవుతుంది. కనీసం కయ్యలేదు మరి ఏమవుతుందో చూడాలి. ర్యాపిడో ఇప్పుడే ఆన్ చేసినాం, మరి ర్యాపిడో ఏమన్నా వస్తే అటు వెళ్ళిపోదామని. పటాన్చెరు నుంచి ర్యాపిడోలో వచ్చానన్నమా. పటాన్చెరు నుంచి మైస్పేస్ బాచ్పల్లి ఇటు వచ్చేసరికి 348 రూపీస్ అయితే వచ్చింది. ఈరోజు మొత్తం వచ్చేసి 841 ఒకటి, 841, 782 ప్లస్ ఇప్పుడు ఒక లాస్ట్ ఆర్డర్ 155 రూపీస్ వచ్చిందనమాట. మొత్తం కలిపితే 1778 రూపాయలు అనమాట. చూపించవచ్చు ఒక 100 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. దాంతో కలుపుకుంటే 1878 రూపాయలు, ఇంచుమించు 1900 వేస్తాం. చాలు, డైలీ ఇప్పుడు తెచ్చిన చాలు నాకైతే, అవసరం లేదు. ఇట్లయితే బాగానే ఉంటుంది. చూపిస్తాను. కనిపిస్తుందా? ఇదన్నమాట నా సంపాదన. ఈ ప్లస్ ఇంకొక 100 రూపాయలు యాడ్ చేసుకోండి.